పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్కు చైనా నుంచి మరోసారి గట్టి దౌత్య సందేశం వెళ్ళింది. పాలస్తీనా సమస్యే మధ్యప్రాచ్య సంక్షోభానికి కేంద్ర బిందువని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పష్టం చేశారు. పాలస్తీనా ఇజ్రాయెల్ శాంతి చర్చలను తిరిగి ప్రారంభించాలని, టూ స్టేట్ పరిష్కారమే సరైన మార్గమని తేల్చి చెప్పారు. అంతేకాదు, గాజా పునర్నిర్మాణం, వెస్ట్ బ్యాంక్ పరిపాలనలో పాలస్తీనియన్లే పాలన సాగించాలి అంటూ నేరుగా ఇజ్రాయెల్ విధానాలకు వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో బీజింగ్లో జరిగిన సమావేశంలో షీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా సమస్యను ఇక పక్కన పెట్టలేమని, దానికి సమగ్ర, న్యాయమైన, శాశ్వత పరిష్కారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. చైనా ప్రతిపాదించిన 4 సూత్రాల్లో రాజకీయ పరిష్కారం, 2 దేశాల పరిష్కారం, పాలస్తీనియన్ల స్వపరిపాలన, మానవతా సహాయం, అంతర్జాతీయ చట్టాల అమలు ప్రధానంగా ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్లో సెటిల్మెంట్ల విస్తరణ, గాజాపై తన భద్రతా నియంత్రణ, యుద్ధానంతర గాజా పరిపాలన వంటి అంశాల్లో ఇజ్రాయెల్ వైఖరికి భిన్నంగా చైనా స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని చెబుతోంది. పాలస్తీనా భూభాగాల భవిష్యత్తును మార్చే ఏకపక్ష చర్యలను అంగీకరించబోమనే వైఖరిని బీజింగ్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలోనూ వ్యక్తం చేసింది. అందుకే షీ తాజా వ్యాఖ్యలను కేవలం సాధారణ దౌత్య ప్రకటనగా చూడలేం. మధ్యప్రాచ్య వ్యవహారాల్లో అమెరికా ప్రభావానికి ప్రత్యామ్నాయంగా చైనా తన దౌత్య పాత్రను మరింత పెంచుకునే ప్రయత్నంగా కూడా దీనిని చూడొచ్చు. ఇక చైనా ఇజ్రాయెల్ మధ్య పాలస్తీనా అంశంపై విభేదాలు కొత్తవి కావు. చైనా గతంలో కూడా గాజాలో కాల్పుల విరమణ, సెటిల్మెంట్ల నిలిపివేత, 2 దేశాల పరిష్కారం, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటుకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆగస్టు 12న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా ఇజ్రాయెల్ను సెటిల్మెంట్ కార్యకలాపాలు ఆపాలని, సెటిలర్ హింసను అరికట్టాలని కోరింది. పశ్చిమాసియాలో అమెరికా పాత్రపై అసంతృప్తి పెరుగుతున్న సమయంలో చైనా తనను తాను మధ్యవర్తిగా, ప్రత్యామ్నాయ దౌత్య శక్తిగా చూపించుకోవాలని చూస్తోంది. ఇరాన్ అమెరికా సంక్షోభం, గాజా పరిస్థితి, ఇజ్రాయెల్ టర్కీ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇలా ప్రాంతంలో అనేక సంక్షోభాలు ఒకేసారి కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సైనిక పరిష్కారం కాదు, రాజకీయ పరిష్కారమే మార్గమంటూ చైనా ముందుకు రావడం బీజింగ్ వ్యూహంలో భాగం. జోర్డాన్ కూడా చైనా వైఖరిని ప్రశంసిస్తూ మధ్యప్రాచ్యంలో చైనా న్యాయమైన పాత్ర పోషిస్తోందని పేర్కొంది. ఇజ్రాయెల్కు అమెరికా ప్రధాన వ్యూహాత్మక మిత్రదేశం. చైనా మాత్రం పాలస్తీనా అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరికి భిన్నంగా నిలుస్తోంది. అదే సమయంలో చైనా మధ్యప్రాచ్యంలో తన ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని పెంచుకుంటోంది. అంటే ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ భద్రతా భాగస్వామ్యం, మరోవైపు చైనా అరబ్ దేశాల పెరుగుతున్న దౌత్య సంబంధాలు అనే కొత్త సమీకరణం కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో పాలస్తీనా సమస్యను కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంగా కాకుండా అమెరికా చైనా మధ్యప్రాచ్య ప్రభావ పోరులో భాగంగా కూడా మార్చే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చైనా తన దౌత్య పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం రానున్న రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది.